గురువుగారు, మనం చేసుకునే పూజల ఫలితాలు సాధారణంగా ఎంత సమయంలో సిద్ధిస్తాయి? అంతేగాని మనం సమిధలు ఇంత కాల్చేసుకొని దాంట్లో అగ్నిహోత్రంలో కావాల్సినటువంటి ద్రవ్యాలు అయితే వేయం కదా. ఇప్పుడు సిద్ధ పురుషులు అని చెప్పుకుంటున్నారు కదా, అలా చాలామంది సిద్ధ గురువులుగా సిద్ధ పురుషులుగా ఉన్నారు. అది ఏది కూడా వెంటనే అలా సిద్ధింపబడదు, ఇటువంటి ప్రక్రియ కాదు. అది నిన్న మొదలుపెట్టి ఈరోజు మంత్రసిద్ధిని ఆయన పొందలేదు. చూడండి, మొన్న వారు చెప్తే హోమం చేశామండి, ఎన్ని రోజుల్లో సిద్ధిస్తుందండి అని చాలామందికి మీరు చేయమంటే చేసాం. చాలామందికి ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. మనం చేసే కర్మలో ప్రతి వేద మంత్రము ఉంటుంది, దానికి సూత్రం ఉంటుంది, ఎందుకు చేయాలో ఉంటుంది, ఎక్కడ చేయాలో ఉంటుంది, ఎందుకోసం చేస్తున్నామో ఉంటుంది. మహాశివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని సాక్షాత్కరించుకుంటాడు రావణాసురుడు. ఆయన ఈరోజు రాత్రి కూర్చొని రేపు పొద్దున వరకు జపం చేయలేదు. గురుగారు సిద్ధిత్రయం గురించి చెప్పారు, ఒకసారి తంత్రం గురించి ఏంటో చెప్తారా? మాతృసిద్ధి కలగాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అమ్మవారికి జీవితాన్ని అంకితం చేయాలి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా ఉపాస్మహే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నా పేరు శిల్పా రమేష్. ధర్మో రక్షతి రక్షితః. మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇంటింటా శివారాధన అనే మహత్తర సంకల్పంతో ఎన్నో శివాభిషేకాలు, వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ స్వధర్మాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షణను తన జీవన విధానంగా స్వీకరించి ధర్మ మార్గంలో నిరంతరం సాగుతున్న మహనీయులు శ్రీ చందు శర్మ గారు. అలాగే స్వధర్మం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సనాతన ధర్మానికి సంబంధించిన శాస్త్రోక్తమైన సాంప్రదాయబద్ధమైన విషయాలను సైతం మన అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తూ భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయాలనే దివ్య సంకల్పంతో నిరంతరం ధర్మసేవను కొనసాగిస్తున్నారు. మా ఆహ్వానానికి వెంటనే స్పందించి ఈ పాడ్కాస్ట్ కార్యక్రమానికి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు గురువుగారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఛానల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. గురువుగారు, మనం చేసుకునే పూజల ఫలితాలు సాధారణంగా ఎంత సమయంలో సిద్ధిస్తాయి? చాలా మంచి ప్రశ్న. ఈ సిద్ధింపజేసుకోవడానికి ఏదైతే కామ్యాలు అంటారు, కామ్య సిద్ధి, ముఖ్యంగా వాటి గురించి ఎన్ని రోజుల్లో సిద్ధిస్తాయి, ఎంత సమయంలో సిద్ధిస్తాయి అని తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సిద్ధిత్రయము అని ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ సిద్ధిత్రయము అంటే, మొదటిది కామ్యసిద్ధి, రెండవది మంత్రసిద్ధి, మూడవది మాతృసిద్ధి. ఈ మూడు కూడా సిద్ధిత్రయము అంటారు. కామ్యసిద్ధి అంటే ఏమిటి? ఇప్పుడు మనకు కామ్యం కావాలనుకోండి, సాధారణంగా మనం ఒక సంతానం కావాలనో లేదా ఒక వివాహం కావాలనో ఒక కామ్యం మనం అనుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక హోమమో యజ్ఞాన్నో చేస్తాం. ఎవరితో చేస్తాం? మనందరం మనం కూర్చొని యజ్ఞం చేసుకోలేం కదా. ఎవరిని పిలిచి చేస్తాం? మంత్రానుష్ఠానం కలిగినటువంటి వాడిని పిలిచి, అంటే ఆ జపాన్ని చేసి ఉపనయనం చేసుకొని ఉపనయనంతో ఆ గాయత్రి మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపం చేసి ఆ మంత్రసిద్ధిని పొందినటువంటి ఒక బ్రాహ్మణుడు, అంటే ఒక ఋత్విక్కు తోటి ఆయా కర్మను ఆయన అక్కడ కూర్చోబెట్టి ఆయనకు బ్రహ్మగా వరుణ ఇచ్చి మీ సమక్షంలో ఈ యాగాన్ని చేస్తామని చెప్తాం. అంతేగాని మనం సమిధలు ఇంత కాల్చేసుకొని దాంట్లో అగ్నిహోత్రంలో కావాల్సినటువంటి ద్రవ్యాలు అయితే వేయం కదా. ఆ మంత్రాన్ని అన్నిసార్లు జపం చేయడం వల్ల ఆయనకు ఆల్రెడీ మంత్రసిద్ధి వచ్చి ఉన్నది. అలాంటి వాడితో చేయించడం వల్ల మన కామ్యాలు మనకు సిద్ధింపజేసుకోగలుగుతుంది. వెంటనే మనకు కామ్యసిద్ధి కావాలని చెప్పేసి మనకు వచ్చినటువంటి మంత్రాలు వెంటనే కొన్ని లక్షల సార్లు జపం చేసేసుకొని కూర్చునే సామర్థ్యం లేదు కదా, అంత శక్తి లేదు, అంత సమయము లేదు. ఇది ఒక్క రోజులో జరిగేటువంటి ప్రక్రియ కాదు. అది నిన్న మొదలుపెట్టి ఈరోజు మంత్రసిద్ధిని ఆయన పొందలేదు. కామ్యం చేసుకోవడం మంత్రసిద్ధి వాడితో చేసుకోవాలి. మంత్రసిద్ధికి అక్షర లక్ష జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుంది అని చెప్పింది. అంటే ఒక గాయత్రి మంత్రం ఉంది, 24 అక్షరాలు ఉంటాయి. 24 లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రం మనకు సిద్ధిస్తుంది. అంటే అది మంత్రసిద్ధి. మంత్రానికి అధిదేవత అయినటువంటి గాయత్రీదేవినే సంస్కరణ, అంటే ఉపనయన సంస్కారంలో గాయత్రి ఉపదేశమే చేస్తారు కదా.
అలా ఆ గాయత్రి మంత్రమును మనం గ్రహించాము అంటే మనం మంత్రం నేర్చుకోవడానికి ఆ వటువు అధికారుడై ఉన్నాడు అని అర్థం. అలా అధికారి అయినటువంటి వటువు 24 లక్షల కంటే ఎక్కువగా తన జీవితంలో జపం చేసి ఆ మంత్రము యొక్క మహిమను, మంత్రాన్ని సిద్ధింపజేసుకుంటాడు. అలాంటి వాడి చేత మనం కర్మను ఆచరింపజేసుకోవడం వల్ల మన కామ్యాలు సిద్ధిస్తున్నాయి. చూడండి ఎంత దూరం ఉందో. మనకు ఈరోజు హోమం చేయంగానే వెంటనే 40-50 రోజుల్లో లేదా కొన్ని రోజుల్లోనే, కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు కనబడుతూ ఉంటాయి. అది కేవలం 40 రోజుల ఫలితం కాదు. ఒక వ్యక్తి, ఒక ఋత్విక్కు కొన్ని లక్షల సార్లు కొన్ని జపం చేసినటువంటి సమయం. రావణాసురుడంతటి వాడే తన తల్లి కోసం జపం చేశారు. మహాశివుడి కోసం తపస్సు చేసి ఆత్మలింగాన్ని సాక్షాత్కరించుకుంటాడు రావణాసురుడు. ఆయన ఈరోజు రాత్రి కూర్చొని రేపు పొద్దున వరకు జపం చేయలేదు. తన జీవితంలో అర్ధభాగాన్ని ఇచ్చాడు. అర్ధభాగాన్ని తల్లికి అంకితం చేశాడు. అంటే 5000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. ఆ కాలంలో, త్రేతాయుగ కాలంలో ఒక్కొక్కరి ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. అంటే అర్ధాయుష్యం అంటే దాదాపు 5,000 సంవత్సరాల పాటు తపస్సులో ఉండి సాధన చేసి ఆయన ఆ భగవంతుని ఆత్మలింగాన్ని, సాక్షాత్తు మహేశ్వరుడు యొక్క శివలింగాన్ని పొందగలిగాడు ఆయన, ఆత్మలింగాన్ని. అలాగే ఒక రోజులో వచ్చినటువంటి కర్మ కాదు. మనం అనుకుంటాం ఈరోజు చేసాం, ఈరోజు మేము ఏమండి మొన్న వారు చెప్తే హోమం చేసామండి, ఎన్ని రోజుల్లో సిద్ధిస్తుందండి అని చాలామందికి, మీరు చేయమంటే చేసాం, చాలామందికి ఈ సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ ధర్మబద్ధంగా కర్మను ఆచరించమని చెప్పింది శాస్త్రం. వెంటనే ఏమీ రావు, ఏవి వెంటనే రావు. సాధనాత్ సాధ్యతే సర్వం. సాధన చేస్తూ దాని మార్గంలో మనం ఏదైతే ఉందో ఆ ధార్మికంగా ఉండటం వల్ల మనకు ఆయా కర్మల యొక్క ఫలితాలు మనకు పొందుతాయి. అలాగే మూడవదైనటువంటి మాతృసిద్ధి అంటే ఏమిటి? అక్షర కోటి జపం చేస్తే మాతృసిద్ధి అవుతుంది. ఒక మంత్రాన్ని జపం చేయాలంటే కొన్ని సంవత్సరాల పాటు జపం చేస్తే, ఒక 7-8 సంవత్సరాలు నిరంతరం జపం చేస్తే మనం ఒక అక్షర లక్ష చేయగలుగుతాం. అలాంటిది అక్షర కోటి చేయాలంటే మనం జీవించిన దగ్గర నుండి, ఉపనయన సంస్కారమైన దగ్గర నుండి 50 నుంచి 60 సంవత్సరాలు రోజు 20 గంటలు జపం చేస్తే తప్ప అక్షర కోటి జపం చేయలేం. అంటే మన పూర్తి జీవితాన్ని అమ్మవారికి అంకితం చేస్తే తప్ప ఏ 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలకో ఆ మాతృసిద్ధి మనకు కలగదు. ఇప్పుడు సిద్ధ పురుషులు అని చెప్పుకుంటున్నారు కదా, అలా చాలామంది సిద్ధ గురువులుగా, సిద్ధ పురుషులుగా ఉన్నారు. అది ఏది కూడా వెంటనే అలా సిద్ధింపబడదు. మాతృసిద్ధి కలగాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఏకాగ్రతతో అమ్మవారికి జీవితాన్ని అంకితం చేయాలి. పూర్తిగా ఐహిక భోగాలు ఏమీ లేకుండా, ఈ సంసార బాంధవ్యాలు, ఈ దుర్భర జీవితం ఏదీ లేకుండా పూర్తిగా అంకితం చేసి రోజు 20 గంటలు అమ్మవారి కోసం శ్రమిస్తే తప్ప, ఆ మంత్రం కోసం సాధన చేస్తే తప్ప, సన్మార్గంలో, అది కూడా సదాచారంలో, సన్మార్గంలో మనం ప్రయత్నిస్తే తప్ప ఆ స్థితిని మనం పొందాలి. అలాంటిది మాతృసిద్ధి. ఇది మూడవది. మాతృసిద్ధి పొందడం అది అంత ఆషామాషి కాదు. మంత్రసిద్ధి కోసం పరితపించవచ్చు, మంత్రసిద్ధిని పొందగలగవచ్చు. మంత్రసిద్ధిని సంస్కారవంతుడైనటువంటి ఆ ఋత్విక్కు కొన్ని లక్షల సార్లు జపం చేస్తే ఆ మంత్రం. ఇప్పుడు మనం ఉపాసనలు కూడా తీసుకుంటూ ఉంటాం. ఫలానా దేవత ఉపాసన అని ఒకరు ఉపాసన పొందినట్టు ఆల్రెడీ వారు ఎవరైతే మనకు ఉపాసన ఇస్తారో వాళ్ళు ఆల్రెడీ ఆ అమ్మవారి యొక్క మంత్రాన్ని వారు పొంది ఉంటారు. ఆ మంత్రశక్తిని వారు పొంది ఉంటారు. వారి ద్వారా మనం తీసుకోవడం ద్వారా మనకు కొంచెం మార్గం సులువైపోతుంది. అలా మనం జపం చేయడం వల్ల మనం అత్యంత త్వరగా ఆ ఏ అక్షరాలు అయితే ఉన్నాయో, ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో ఆ అక్షర లక్ష జపం చేస్తే ఆ మంత్రం మనకు కూడా సిద్ధిస్తుంది. ఇచ్చే గురువు యోగ్యుడైనటువంటి వాడైతే ఆ మంత్రం కూడా మనకు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఆ సిద్ధించిన మంత్రంతో మనం కామ్యాలు నిర్వర్తించగలం, కామ్యాలని జయింప చేయగలం, మన కోరికల్ని సిద్ధింప చేసుకోగలం, పక్కవారికి సిద్ధింప చేయగలం. ఇది ఒక్క రోజులో వచ్చేది అసలు కానే కాదు. 40 రోజులు మనం పూజ చేసిన వెంటనే ఫోన్ చేసేసి ఈ ఎప్పటికి ఫలిస్తుంది పొందుతున్నామనేది కాకుండా ఎంత ధార్మికంగా మనం పొందుతున్నామనేది దృష్టిలో పెట్టుకొని మనం ఆయా కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. గురుగారు సిద్ధిత్రయం గురించి చెప్పారు, ఒకసారి తంత్రం గురించి ఏంటో చెప్తారా? తప్పకుండా అండి. తంత్రము అంటే చాలా గొప్పదైనటువంటి మాట.
చాలామంది తంత్రం అంటే ఏమనుకుంటూ ఉంటారంటే క్రియాకలాపం చేసేవి, ముద్రలు వేసేవి, ఇవన్నీ కూడా తంత్రము అని, మౌనంగా చేసేటువంటి దాని తంత్రమని, లేదా ఇట్లా వామాచారము ఇత్యాది ఆచారాలు కూడా ఉన్నాయి. సదాచారమని, కౌళాచారమని, సమయాచారమని, ఇలా అనేక రకాల ఆచారాల్లో వామాచారం ఒకటి. ఈ వామాచారం తంత్రానికి ప్రసిద్ధి అని ఇలా అనేక రకాలుగా తంత్రము గురించి చెప్తూ ఉంటారు. అసలు తంత్రం అంటే ఏమిటి అంటే శాస్త్రం ఏం చెప్పింది, ప్రతి తంత్రానికి లేదా ఒక గ్రంథం అంటూ ఉంటుంది. ఇప్పుడు సదాచారం ఉంది, దానికి ప్రమాణం ఏమిటి? వేదమే ప్రమాణం. సదాచారం అంటే వైదిక క్రతువులు, వేద ప్రతిపాదితమైన క్రతువులు. వేదం ఏం చెప్పిందో దాన్ని ఆచరిస్తున్నాను. మనం చేసే కర్మలో ప్రతి వేద మంత్రము ఉంటుంది, దానికి సూత్రం ఉంటుంది, ఎందుకు చేయాలో ఉంటుంది, ఎక్కడ చేయాలో ఉంటుంది, ఎందుకోసం చేస్తున్నామో ఉంటుంది. అలాగే వామాచారము లేదా తంత్రానికి కూడా ఒక ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. ప్రామాణిక గ్రంథం రుద్రయామల తంత్రమని, లేదా భైరవ్యామల తంత్రమని, ఇలా అనేక రకాల గ్రంథాలు ఉన్నాయి. ఆయా గ్రంథాలు ఏం చెప్తాయంటే, ముందు నువ్వు ఆ సముద్రంలోకి, అదొక సముద్రం అనుకుందాం, అవి సముద్రం ఏమిటి, దాని లోతు ఏమిటి అనేది అక్కడ ఒక పలకాలు రాసి ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఉంటాయి. ఏం చెప్తుంది అంటే ఇక్కడ లోతు ఏమిటి, దాని విశేషాలు ఏమిటి, ఇక్కడ ఏమి జలరాశులు ఉన్నాయి అనేది పర్టిక్యులర్గా అక్కడ మనకు కనిపిస్తాయి. దాన్ని చదివితే చాలు, సాధారణంగా సముద్రంలో ఏముందో మనం అర్థం చేసుకోగలం. విన్యాసాలు చేయాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకోగలం. అలాగే రుద్రవ్యామల తంత్రము, ఈ గ్రంథాలు ఏం చెప్తాయంటే, ముందు ఒక మంత్రం చెబుతుంది. తనోతి విపులన్ అర్థన్ తత్వ మంత్ర సమన్వితాన్ త్రాణంచ కురుతే యస్మాత్ తంత్రమిత్యభిధీయతే అంటుంది. మనం ఏదో ముద్రల ద్వారా అన్వేషించేది కాదు, మన సాధారణమైనటువంటి దృష్టితో ఆలోచించేటువంటి స్థితి కాదది. యోగులకు కూడా అగమ్యగోచరమైనటువంటిది. యోగినామప్యగమ్యం అంటుంది వామాచారం. అంటే యోగులకు సైతం అది అగమ్యగోచరమైనది, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేనటువంటి స్థితిలో ఉండేది తంత్రం. ముద్రలు వేయడం తంత్రం కాదు. ముద్రలు వేసి కూర్చొని అనేక రకాలుగా నేను మౌనంగా మంత్రాలు మనసులో చెప్పుకొని చాలామంది ఇలాంటి రకాలుగా చేస్తూ, అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడం వాటి పట్ల. కానీ సాధారణంగా తంత్రం అంటే ఏమిటంటే మానసికంగా ఆచరించేటువంటి విధానమే తంత్రం. మంత్రము లేకుండా మానసికంగా ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్ళడం తంత్రం. ఏదైతే భౌతికమైనటువంటి కర్మలు కాకుండా లౌకికమైనటువంటి విధానాలన్నీ కూడా పక్కకు విడిచిపెట్టి అలౌకికమైనటువంటి జీవనాన్ని వెతుక్కుంటూ అందులో అర్చన చేయడమే తంత్రము. అలౌకికమైనటువంటి కర్మలను ఆచరించడమే తంత్రము ప్రతిపాదిస్తుంది. అలౌకికం అంటే మనకు కనబడేటువంటి విధానం, మనకు కనబడేటువంటి స్థితి కాదు. మనం చూస్తున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులు కాదు, మనం చూస్తున్నటువంటి వ్రతాలు కాదు, మనం చూస్తున్న అభిషేకాలు కాదు. వీటిని దాటి, వీటి పరిధులను దాటి, మన ఊహలకు దాటి ఏదైతే ఒక గొప్ప పరబ్రహ్మ చైతన్య తత్వం ఉన్నదో ఆ తత్వాన్ని ఆరాధన చేయడం, దాన్ని అర్చించడం తంత్రము చెబుతుంది. యోగులకు కూడా అగమ్యగోచరమైనటువంటిది తంత్రం. కాబట్టి తంత్రం ఆచరించేటువంటి వాళ్ళు చాలా నియమబద్ధంగా ఆచరిస్తూ ఉంటారు తంత్రాన్ని. అంటే ఎవరికి పడితే వాళ్ళకు తంత్రం అది యోగించదు కూడా. అంటే మనం వెళ్ళలేం, అన్ని దారులు ఒకేలా ఉంటాయి. ఏ దారిలో గమ్యం ఉందో ఎవరికీ తెలియదు, మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. కాబట్టి అది యోగులకు కూడా అగమ్యగోచరమైనది. యోగినామప్యగమ్యం అని చెప్పింది. యోగులకు కూడా అగమ్యగోచరమైనటువంటిదే తంత్రం. కాబట్టి తంత్రం అత్యంత విశేషమైనది. మానసికమైనటువంటి ఆరాధన, మానసికమైనటువంటి విధానాన్ని, ఆరాధన విధానాన్ని తంత్రము అని అన్నారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నమస్కారం అండి. మా ఉపాస్మహి యూట్యూబ్ ఛానల్కి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.